కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికి దాదాపుగా ఒక 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి ఈ విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది. అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముగుండిపోతారు, మాట్లాడకుండా ఉంటారని చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా తీవ్రకు వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పాను. నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. కొంతమంది కొన్నింటి మీద సిట్ వేశారు. కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి అన్ని కేసులు కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు సూపర్ 6 కింద హామీలు అమలు చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి గారికి చెవు కుట్టాలన్నాడు. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పులు నేను గాడిద మీద ఊరేగించాలంటే దాని మీద ఒక ఎఫ్ఐఆర్. బెల్ షాపులు సోమిరెడ్డి దోచుకుంటా ఉంటే షాప్ కొట్టు, డబ్బులు కొట్టు, షాప్ కొట్టు అనుకుంటా. దాన్ని పెడితే అయ్యా నువ్వు డబ్బులు కొట్టు, షాప్ పెట్టు అన్నావు కాబట్టి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు. పోలీసులు ఈ సమాజంలో భిన్నమైనటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వేసుకోకుండా అందరూ కాకి ప్యాంటు, కాకి షర్టు, టోపీ పెట్టుకోలేదు. కాబట్టి మీరు ఆ బట్టలు ఇప్పేసి మీరు పసుపు చొక్కా తొడుక్కోండి అంటే దాని మీద 2 కేసులు. మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పానండి. ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద ఒక కేసు. కాబట్టి మొత్తం మీద 6 కేసులు నమోదే. నిన్న క్వాడ్జీ మైనింగ్కి సంబంధించి ఒక కేసు నా మీద నన్ను చేర్చడం జరిగింది. ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి, అంతే హాస్యాస్పదమైనటువంటి కేసు. అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా, పోలీసు వాళ్ళు కనపరిచింది. నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో. ఏమని, గోవర్ధన్ రెడ్డి అన్నీ చూసుకుంటాడు మీరు మైనింగ్ చేస్తేనని. నేను చెప్పలే, నాతో కాంట్రాక్ట్ లేదు కదా. కాబట్టి నేను చెప్పాను అని అంటే సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. అందుకని నా అనుచరుడు అంటే దారిని పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యమో, ఒక ఆధారమో, వాళ్ళ ముఖం నాకు చూడడమో, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం జల్లెడ పెట్టాను. నా మీద దాదాపుగా 16 ఎంక్వైరీలు జరిగాయి. విజిలెన్స్ ఎంక్వైరీలు అయితే ఎంతవరకు ఎక్కడ ఏదో దొరకబడినప్పటికి ఇప్పుడు ఏం చేశారు, దొరుకుతుందేమో అని చూశారు. 1 సంవత్సరం అయిపోయింది. తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు కేసు అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఆధారం. నేను ఒకటే అడుగుతున్నా, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేటువంటిది చెల్లదు అని పలుమార్లు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్లేది, తెల్లగాయతల మీద సంతకాలు పెట్టించేది, అమ్మని దాని మీద టైప్ చేయించుకునేది. ఇది ఎందుకు చెప్పానంటే ఆ కేసులో ఏమని రాశారు ఒకసారి ఆ కేసు చూడండి. పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో నన్ను A4గా చేర్చేటప్పుడు ఏం రాశారు, ఎవడో పొదలకూరుకి సంబంధించినటువంటి 2 పిల్లలు మేము చూసుకుంటాము గోవర్ధన్ రెడ్డి విషయంలో అని చెప్పన్నారట. అంతే, ఇంకేం లేదు. అంటే ఈయన పాత్ర ఉందా, పాత్ర లేదా, ఏం చేశాడు, ఏమి లే. వాళ్ళు భరోసా ఇచ్చారంట నా తరఫున ఏదన్నా ఉంటే మేము గోవర్ధన్ రెడ్డి అనుచరులమి, మేము చూసుకుంటాము అని చెప్పి. అందుకని గోవర్ధన్ రెడ్డి మొత్తం అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టాలని ఆలోచన ఉంది. కాబట్టి మీరు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ భాగంలో ఈరోజు ఒక కేసు పెడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం మా పేపర్ బాయ్ ఎట్టా ఉన్నాడు, నిద్ర లేచినప్పుడు దాన్ని చేయి పెట్టుకుంటూ ఉంటాడు పాపం. మామూలుగా ఎంతమంది ఏంటంటే ఈ డిజిటల్ లేనప్పుడు పేపర్లు ఇంటి ముందు వేసేవాళ్ళు. ఇప్పుడు మా పేపర్ బాయ్ సోమిరెడ్డి ఉన్నాడు కాబట్టి పాపం అందరికీ ఆ పేపర్ కటింగ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉంటే ఏడవాలి, కానీ వాటిని పక్కన పెట్టి అవి చెప్పుకోలేక గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఏముంది, ఇప్పుడు 7 కేసులు నమోదైనాయి, ఈ 8వ కేసు నమోదైంది. ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయి అనేటువంటిది లెక్క పెట్టుకుంటూ ఉండాలి మీరు మామూలుగా. ఎందుకంటే రోజు నిన్న 11 గంటలకి కేసు నమోదైందని చెప్పారు. 4 గంటలకు మామూలుగా నేను మాట్లాడాల్సినటువంటి ప్రెస్ మీట్ అన్నీ మాట్లాడడం రెడీగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి మరలా చెప్తున్నాయి ప్రభుత్వానికి, మీరు ఏదన్నా టెర్రరైజ్ చేయడానికి మేము మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామని చెప్పి తప్పు చేసినటువంటి వాడు భయపడాలి, తప్పు చేసినటువంటి వాడు శిక్ష పడుతుందని చెప్పి భీతిల్లాలి. అటువంటిది ఏమీ లేదు.
ఎక్కడ పొరపాటు చేసేటువంటి ప్రసక్తే ఉండదు, పొరపాటు చెయ్యము, పొరపాటు జరగదు. కాబట్టి ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. అందుకని వీటికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సరే ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా 4 రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోసాని కృష్ణమురళిని మిగతా వాళ్ళందరినీ వంశీని వాళ్ళని ఏదో ఒక కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో. ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు లేరు. మేము దేనికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళం. ప్రజలు ఎమ్మెల్యేగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఇచ్చాడు. కాబట్టి మీకు భయపడో ఇంకొకరికి భయపడో ఈ పార్టీకి సంబంధించినటువంటి మా విధానాలు తెలియజేస్తాం, ప్రజల్లోకి మా విధానాలు తీసుకుపోతాం, మీకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తాం. ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఓయమ్మా నా మీద కేసు పెడతాననగానే నేను గమ్మైపోవడమో లేదు మిమ్మల్ని గమ్ముగా ఉండాలి అంటే మీ మీద కేసులు పెట్టాలి. పాపం చాలామంది చెప్పారు ఈ జిల్లాలో మీరు గమ్ముగా 4 రోజులు ఉండండి, అసలు ఏం కేసులు లేకుండా పోతే ఎందుకు ఉండాలా? దేనికని మీరు కేసులు పెడతారని భయపడి పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేయడమో పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుపోవడం ఎందుకు వెనకాడతాం? కాబట్టి ఎక్కడ వెనకాడం. కాబట్టి ఆ కేసు పూర్వాపరాలు ఏంది, ఏమి కేసు పెట్టారనేటువంటిది కూడా మీడియా దానిలో కూడా వెళ్ళాలి. అంటే ఏ విధంగా ముద్దాయం చేశారనేటువంటిది ఆ రిమాండ్ రిపోర్ట్ ఒకవేళ నా దగ్గర కూడా ఉంది, నేను కూడా ఇస్తాను మీకు. దాంట్లో ఒకసారి చూస్తే అసలు ఆ వ్యక్తి యొక్క పాత్ర ఎంత వేగ్గా అంటే దీనికి సంబంధించినటువంటి. కాబట్టి నేను అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, సిట్లకి, విజిలెన్స్ ఎంక్వైరీలకి, విజిలెన్స్ రిపోర్ట్లకి, పోలీస్ కేసులకి తప్పు చేసినటువంటి వాడు భయపడాలి తప్ప ఇరికిచ్చాలని ఆలోచన చేసేటప్పుడు దేనికైనా భయపడేది ఉండదు. కాబట్టి ఆ ఎంక్వైరీలన్నీ కూడా విచారణలో తేలుతాయి. కాకపోతే ఈరోజు పాపం ఇబ్బంది పడే వాళ్ళంతా ఎవరంటే అధికారులు. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రేపు వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు వాస్తవాలు చెప్పారనుకోండి, వీళ్ళు రాయించారు మా చేతి ఈ విధంగా అని చెప్పి పాపం వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి ఏటికి కేసులకి వాటన్నిటికీ భయపడం మరలా చెప్తున్నాం. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం, రాజకీయాల్లో స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళం, వీటన్నిటికీ భయపడేది ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే సాధారణంగా ఈ అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ మీడియా మిత్రులు కొంతమంది మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తే అందులో భాగంగా ఈరోజు ఆ కేసుకి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఇంతకుముందు ఉన్నటువంటి అన్నీ ఒకసారి చూస్తే ఆ కేసులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఏదో కేసులు పెట్టాలి, భయపెట్టాలి, దాని ద్వారా వీళ్ళని కామ్ డౌన్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి మా మీద పెట్టేటువంటి కేసులకి మేము అలవాటు పడిపోయాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. కాకపోతే పాపం కొంతమంది అంటున్నారు ఇంకా నా దాకా రాలేదే అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వంతు వస్తూ ఉంది. కాబట్టి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతారు. ఆ కేసులకి అన్నింటికి భయపడం మా గళం. ఒకవేళ మహా అంటే మా ఎన్ని రోజులు అవుతాయి మేము అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ రిమాండ్లో ఉన్న రోజులు మాట్లాడడం. రిమాండ్లో నుంచి బయటకు రాగానే మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ మీరు రిమాండ్ చేస్తే మళ్ళీ రిమాండ్కి పోతాం. మళ్ళీ రిమాండ్లో నుంచి బయటకు రాగానే మళ్ళీ మొదలు పెడతాం. మా ఉద్దేశం ఏంది, మీలో ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల ప్రధాన ఉద్దేశం. దాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పనిసరిగా, ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ న్యాయస్థానాలకు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు కానీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు వక్రీకరించేటువంటి విధంగా న్యాయస్థానాల మీద విలువ లేదు, న్యాయం మీద మామూలుగా చట్టం మీద గౌరవం లేదు, ఏమీ లేనటువంటి. కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఇప్పటికే నా మీద పెట్టినటువంటి పలు కేసులకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్స్ వేయడం జరిగింది. దీంట్లో కూడా క్వాష్ పిటిషన్ వేస్తాం. 250 కోట్లు జరిగిందా, 2500 కోట్లు జరిగిందా అనేటువంటిది బాలాజీ నాయక్ తేల్చాల్సినటువంటిది, మైనింగ్ డిపార్ట్మెంట్ తేల్చాల్సింది. నాకు తెలిసినంత వరకు స్థూలంగా దాంట్లో మైనింగ్ జరగలేదని చెప్పి ఒకసారి ఈ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు నా దగ్గర ఉంది. జాయింట్ కమిటీ వెళ్ళి జరగలేదని, మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 200 కోట్లు జరిగిందనో 250 కోట్లు జరిగిందనో ఇచ్చినారని చెప్పి మీడియాలో చూసి నేను. కాకపోతే ఏ రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది కూలంకుషంగా చూస్తే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లే, కేసులు తప్పుడు కేసులే, చేస్తున్నటువంటి పనులు తప్పుడు పనులు, ఇరికించడం తప్పుగా ఇరికించడం. అందుకనే చెప్పేది, ఇప్పుడు మీరు నా దగ్గర ఉంటే మీరు అడిగారు కాబట్టి రిపోర్ట్ ఇస్తాను. మీరు ఒకసారి మొదట్లో ఏం రాశారు 7 డేట్లో, ఆ తర్వాత రిపోర్ట్లు 12 రిపోర్టులు రాస్తున్నారు. ఆ చివరి రిపోర్ట్ ఇచ్చారు, కానీ మా మీద ఉన్న కంప్లైంట్ ఇచ్చాడా, ఇంత చెప్పినటువంటి వాడు ఇవ్వలేదే. మా పాత్ర ఉందని చెప్పి ఎవడు నిర్ధారించలేదే. వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ నిర్ధారించిన తర్వాత ఏంది, మామూలుగా వీళ్ళు ఇది అది అని చెప్పి ఏదో ఒక విధంగా ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలంటే ఏం చేయాలి, మా అనుచరులు పెట్టాలి ముందు. మా అనుచరులు పెడితే మా అనుచరుల ద్వారా చేసామనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం. అందుకని ఇవన్నీ మామూలే, వీటన్నిటికీ ఏం భయపడేది ఉండదు. అందుకని చెప్పి దేనికైనా సిద్ధపడినటువంటి వాడు. అందుకని సిద్ధపడిన తర్వాత ఇంకేముండదు. పామును పట్టుకునేటువంటి వాడు
వాడు పాము కాటికి సిద్ధపడిన తర్వాత చావడానికి సిద్ధపడిన తర్వాత వాడు పామును పట్టుకోవడానికి ఎందుకు వెనకడతాడు? కాబట్టి మేము పాములు పట్టుకునేటువంటి వాళ్ళలాగా దేనికైనా పాము కాటికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం కాబట్టి వాటికన్నిటికీ ఏమీ భయపడేది ఉండదు.